దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. అవసరమైన ఒక్కటి కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 119వ కీర్తన 8వ వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉన్నది. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. దేవుని వాక్యం ఎలాంటిదంటే, మనము వాటిని గైకొన్నప్పుడు ఆ హెచ్చరికలు కానీ ఆ యొక్క బోధ కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొంటే దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు. గమనించండి, ఆయన పేరు ఇమ్మానుయేలు, అంటే మనకు తోడుగా ఉన్న దేవుడు, మనతో కూడా ఉన్నటువంటి దేవుడు. సరే, ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండంలో 4 అధ్యాయములు చదువుకుందాం. 19వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు చదువుకుందాం. 19వ అధ్యాయం ఆశ్రయపురముల యొక్క వివరణ. 20వ అధ్యాయం యుద్ధమును గూర్చినటువంటి వివరములు. 21వ అధ్యాయం మరికొన్ని హెచ్చరికలు. 22వ అధ్యాయం సంబంధ బాంధవ్యాలు మితిమీరితే వచ్చేటువంటి శిక్ష. సో తప్పకుండా చదువుతారు కదా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ధన్యవాదాలు.